ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను పలు సంస్థలు విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. అయితే ఈసారి కూడా అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందని ఆరా సంస్థ చెబుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఏపీలో టీడీపీ సొంతంగా 95 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ తన పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడించింది. టీడీపీ కూటమికి 111 నుంచి 135 స్థానాలు రావచ్చని ఈ సంస్థ సర్వే చెబుతోంది. వైసీపీ 45 నుంచి 60 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంటుంది. 2024 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేసింది. ఈ సంస్థ అంచనాలకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లు, బీజేపీ 6 నుంచి 8 సీట్లు, బీఆర్ఎస్ 0 నుంచి 1, ఎంఐఎం 1 సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందని ఆరా సంస్థ నిర్వహించిన సర్వే అంచనా వేసింది. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు, టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. వైసీపీకి 49.41%, టీడీపీ కూటమికి 47.55% ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇక ఏపీలో లోక్సభ సీట్ల విషయానికి వస్తే వైసీపీకి 13 నుంచి 17 సీట్లు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు రావచ్చని ఆరా తన సర్వే రిపోర్టులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారం చేపడుతుందని చాణక్య ఎక్స్ అనే సంస్థ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 75 స్థానాల్లో గెలుస్తుందని, 31 స్థానాల్లో గెలిచే అవకాశం మెరుగ్గా ఉన్నాయని, మొత్తం 109 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది. ఇక వైసీపీ 32 స్థానాల్లో గెలుస్తుందని, 15 స్థానాల్లో గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటుంది. మొత్తం వైసీపీ 47 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ అంచనా వేసింది. 19 స్థానాల్లో పోటాపోటీ ఉండొచ్చని చెబుతోంది. ఇక పార్లమెంట్ సీట్లలో టీడీపీ కూటమికి 18, వైసీపీకి 7 స్థానాలు రావచ్చని అంటోంది. ఇక పార్థదాస్ అంచనాలకు వస్తే వైసీపీకే అధిక సీట్లు వస్తాయని పార్థదాస్ అంచనా వేసింది. పార్థదాస్ అంచనా ప్రకారం వైసీపీ 110 నుంచి 120 సీట్లు, టీడీపీ కూటమి 55 నుంచి 65 స్థానాల్లో గెలుస్తుంది. మహిళా ఓటర్లు వైసీపీకి ఓటేయగా పురుషులు టీడీపీ కూటమికి ఓటేసినట్లు పార్థదాస్ పేర్కొంది. ఓటు షేరులో వైసీపీకి 50%, టీడీపీ కూటమికి 46%, కాంగ్రెస్ కూటమికి 2.5%, ఇతరులకు 1.5% వస్తుందని అంచనా వేశారు. మే 13న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సుమారు 4,14,00,000 మంది ఓటర్లు ఉండగా 46,349 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సుమారు 3,33,40,333 మంది ఓటు వేశారు. అంటే 80.66% ఓటింగ్ నమోదైంది. ఇది కాకుండా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ కలిపితే మొత్తం 81.86%కి పెరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేయగా, గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈసారి కూటమిగా బరిలోకి దిగాయి. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాయి. మరో కూటమి ఇండియాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, సిపిఎం 8, సిపిఐ 8 సీట్లలో పోటీ చేశాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వాటిని స్ట్రాంగ్ రూముల్లో సీల్ చేసి భద్రంగా ఉంచారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 4న ఏపీ ఫలితాలు ప్రకటిస్తాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది.